గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. V6 ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్పై డిస్కస్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం 23,494 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులని గురుకుల పాఠశాలలో నిన్న రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. 23,494 గురుకుల ఉద్యోగ పోస్టులకు సంబంధించి కొలువులో అన్నటువంటి ఒక బ్యానర్ తీసుకుంది ఒక పత్రిక. తర్వాత KG to PG కోసం గురుకులాల్లో నియామకాలు అని చెప్పి మళ్ళీ ఆ ఫిగర్ వేసి నమస్తే తెలంగాణ బ్యానర్ తీసుకుంది. 23,494 పోస్టులకు ఓకే అని చెప్పి గురుకులాల్లో కొలువులో జాతర అని చెప్పి ఇంకో పత్రిక బ్యానర్ తీసుకుంది. ఈ విధంగా దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూద్దాం. రెండో వార్త చూసినట్టయితే నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. దానికి సంబంధించి మన రాష్ట్రానికి ఈసారి గతంలో కంటే కూడా భారీగా పద్మ అవార్డులు వచ్చాయి. మొత్తం తెలంగాణకు 6 పద్మాలు అన్నటువంటి శీర్షికన నమస్తే తెలంగాణ. మిగతా పత్రికలన్నీ కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మ పురస్కారాలని చెప్పి మరో పత్రిక ఈ విధంగా ఈ వార్తని రెండో శీర్షికన ప్రచురించే పత్రికలు. ఇక మూడో వార్త చూసినట్లయితే నిన్న జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి చెబుతూ ఈసారి జమిలీ ఎన్నికలు ఉంటేనే బెటర్, 2 అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినట్లయితే బాగుంటుంది, దానివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అందరి దేశ ప్రజలందరూ కూడా ఒకేసారి మొన్న నిర్ణయం ఇచ్చారు. ఒకే పార్టీకి ఈ 2 ఎన్నికలు 99 తర్వాత 2014 ఈ 2 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీకి కట్టబెట్టి తమ నిర్ణయం చాటుకున్నారు దేశ ప్రజలని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ పద్మ అవార్డుల్లో మన రాష్ట్రం నుంచి మొక్కల పెంపకమే శ్వాసగా ఉన్నటువంటి దరిపల్లి రామయ్య అని చెప్పి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక మామూలు సాదాసీదా రైతు కంటే కూడా రైతు కూలి అని చెప్పొచ్చు. ఆయనకు కూడా ఈసారి వరించింది. దాంతోపాటు 10వ తరగతి చదివి ఒక కొత్త ఈ చేనేతలో అవసరమైన కొత్త పరికరాన్ని కనిపెట్టినటువంటి చింతకింది మల్లేశం అనటానికి. సో ఈ విధంగా చాలా సామాన్యుల నుంచి శరద్ పవార్ దాకా రాజకీయ నాయకుల దాకా ఈసారి పద్మ అవార్డులు వచ్చాయి. ఆ వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కొద్ది వాతావరణం ఒక్కసారిగా వేడెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ విశాఖలో నార్కే బీచ్లో ఈసారి ప్రత్యేక హోదా కోసం అక్కడ ఉన్న యువత మొత్తం అక్కడ బైఠాయించేటువంటి పరిస్థితి ఉంది. దానికి పోలీసులు ఇప్పటి రాత్రి నుంచే భారీ బారికేడ్లతో ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్ ఇద్దరు కూడా ఆ యువత స్వేచ్ఛగా ఏదైనా నిరసన తెలిపి హక్కు ఉంటుంది, దాన్ని అడ్డుకుంటారని చెప్పి వాళ్ళు నిన్న ప్రశ్నించారు. దానికి సంబంధించిన వార్త కూడా పబ్లిష్ చేసింది. సాక్షి ప్రధానంగా తీసుకుంది. చంద్రబాబు రా కలిసి పోరాడదామని చెప్పి నిన్న జగన్ చేసినటువంటి కామెంట్ని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. ఇవి ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం KG to PG కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అందులో భాగంగానే ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళని ప్రకటించడమే కాకుండా ఇప్పుడు ఒకేసారి 23,494 పోస్టులని ప్రకటించింది. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో TRS నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు మనతో ఉన్నారు. కృష్ణసాగర్ గారు, సరే KG to PG గురించి చాలాసార్లు మనం కూడా మాట్లాడాం, మీరు కూడా ప్రశ్నించారు. సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసింది అనుకోవచ్చా? ఒకేసారి 23,000 పోస్టులని రిలీజ్ చేసింది, ప్రకటించింది. సంగప్ప గారు, మొట్టమొదటిగా V6 ప్రేక్షకులకి, భారతీయులు ఎక్కడున్నా కూడా ప్రపంచం మొత్తంలో 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీ గారినే కాకుండా అంబేద్కర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకసారి. ఎందుకంటే వారే కాన్స్టిట్యూషనల్ హెడ్గా, అంటే కాన్స్టిట్యూషనల్ కమిటీ హెడ్గా వారు ఈ కాన్స్టిట్యూషన్ని మనకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఈరోజు 68 సంవత్సరాలైనా కూడా భారతదేశం ఇంత ఇంటిగ్రిటీతో, ఇంత యునైటెడ్గా ఈరోజు ఉండడానికి అదొక కారణం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా ఉండడానికి కారణం. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళమే, తెలంగాణ కోసం, తెలంగాణ సంక్షేమ అభివృద్ధి జరగాలని కోరుకునేవాళ్ళం. అయితే 2.5 సంవత్సరాలు అంటే ఒక టర్మ్లో సగం పాలు అయిపోయింది. మనం పోల్ ప్రామిసెస్ ఏదైతే చేసినామో మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన పార్టీ TRS పార్టీ, ఆ పోల్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. అది మొదటి అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కొంచెం అడుగులు పడి ఉంటే ఇప్పటిదాకా సగం దాకా వచ్చేది. మనకి కొన్ని ఇండికేషన్స్ ఉంటుండే వాళ్ళ చిత్తశుద్ధి మీద. అయితే ఇక్కడ చిత్తశుద్ధి ఎవరు శంకిస్తలేరు, కానీ
ప్రయారిటీస్ ఏంది, ప్రాధాన్యాలు ఏంది అన్నది చూస్తే జియో నెంబర్ 11 GOMS 11 అనే ఒక జియోతోని స్కూల్ రేషనలైజేషన్ అనే పేరు మీద దగ్గర 4,000 స్కూల్స్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూయడం జరిగింది. ఇంకా కొన్ని రేషనలైజేషన్ అంటే టీచర్ పోస్ట్ రేషనలైజేషన్, నాన్ టీచింగ్ పోస్ట్ రేషనలైజేషన్ అనే వాటిని కూడా 11 చాప్టర్ అది జియో 11లో ఉన్నాయి. కాబట్టి ఒకవైపు స్కూళ్ళు బంద్ చేస్తూ రేషనలైజేషన్ పేరు మీద, ఇంకొక వైపు ఉద్యోగాలు తీసేస్తూ రేషనలైజ్ పేరు మీద ఈరోజు కొత్తగా మళ్ళీ 4,000 ఉద్యోగాలు అనడం అన్నది ఎంతవరకు సబబు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే స్కూళ్ళు తీసేయడానికి రేషనలైజేషన్లో విద్యార్థులు రావటం లేదు కాబట్టి స్కూళ్ళు తీసేస్తూ ఉన్నాం అంటే, మరి విద్యార్థులు స్కూళ్ళకి ఎందుకు రావటం లేదన్న దానికి ఫండమెంటల్ క్వశ్చన్కి అయితే మనం సమస్యను పరిష్కరించాల్సింది పోయి స్కూళ్ళే బంద్ చేస్తే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్నది చూస్తే 35% వాళ్ళ ఖర్చులో వాళ్ళ పిల్లల స్కూళ్ళ కోసం ప్రైవేట్ స్కూల్స్కి పంపించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కొంచెం దయాద్ర హృదయం ఉండి సీఎం గారు చేయాల్సిన పని ఏంటంటే ఆ స్కూల్స్ని మూసేసే బదులు ఆ స్కూల్స్లోకి పిల్లల్ని ఎట్లా తీసుకురావాలి అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే దానికి వసతులు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులు అంటే టీచర్లు అంటే మీరు చూస్తే సంగప్ప గారు ఊర్లలో 2 టీచర్లు ఉంటారు ఒక స్కూల్కి. ఇప్పుడు ఒక టీచర్ లీవ్ పెట్టింది అనుకోండి, అదే టీచరు మొత్తం మందికి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పాలి, తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలి. అంటే అన్ని పనులు కూడా క్లరికల్ పనుల నుంచి స్టాఫింగ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కూడా స్కూల్ టీచర్లే చేయాల్సిన అవసరం వస్తూ ఉన్నది. కాబట్టి స్టాఫింగ్ తప్పకుండా వెల్కమ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున వారు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ఆ ఉద్యోగులకు నోటిఫికేషన్స్ పడ్డాయంటే తప్పకుండా స్వాగతిస్తాం. ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, టీచర్లకు స్పెషల్గా, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒకవైపు రేషనలైజేషన్ పేరు మీద అది క్లోజ్ చేస్తూ ఇంకొక వైపు ఇస్తే అది జీరో సమ్ గేమ్ అవుతుంది తప్పించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, రాకేష్ గారి తరఫున. రాకేష్ గారు వారు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్కూళ్ళని బంద్ చేయకుండా స్కూళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి, స్కూళ్ళ మీద వసతులు ఇవ్వండి, టీచర్స్ని ఇవ్వండి, తప్పకుండా కూడా విద్యార్థులు వస్తారు. ముందుగా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు V6 ప్రేక్షకులకు, భారత ప్రజలందరికీ. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పునాదిగా మాట్లాడే హక్కు వచ్చింది, మాలాంటి వాళ్లకు చదువుకునే హక్కు వచ్చింది. ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి కులాలకు, వర్గాలకు ఒక సమానత్వం ఈ రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోనే ఒక గొప్ప మానవత్వంతో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద ప్రతి ఊర్లో చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛా సమానత్వాల మీద చర్చించుకొని మరింత అవగాహన పెంచుకునే పద్ధతిలో చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, ఇక విద్య 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో స్త్రీలకు నిరాకరించబడ్డది, దళితులకు నిరాకరించబడ్డది, మహిళలకు SC ST BCలకు నిరాకరించబడ్డటువంటి విద్య రాజ్యాంగం వచ్చిన తర్వాతనే అందుబాటులోకి వచ్చింది. ఇవాళ డ్యూ రెస్పెక్ట్ కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో కేసీఆర్ గారు KG to PG అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండాను మరి ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఫుల్ఫిల్ చేస్తాయా, గురుకుల పాఠశాలల ద్వారా KG to PG విద్య అందుతుందా, ఆయన చెప్పినటువంటి KG to PG మోడల్కు గురుకుల పాఠశాలలే ప్రాక్టికల్ ఫార్మేషన్ అవుతాయా అనేటటువంటి విషయంలో ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు 4,000 దాదాపు 800 పాఠశాలను మూసేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు కృష్ణ గారు చెప్పినట్టు అవి రేషనలైజ్ చేశారు. అంటే ఒక దాన్ని ఇంకో దాంట్లో మర్జ్ చేశారు. లేదు అది ఎక్కువ ఏజెన్సీ అంటే తండాలలో, గూడాలలో ఎక్కడెక్కడైతే 6-7 విద్యార్థులకు కూడా ఒక టీచర్ ఉన్నారో, ఈ 6 జనరల్గా 20 మందికి ఒక టీచర్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ టీచర్లు విద్యార్థుల సంఖ్యలు పెంచేటటువంటి ప్రయత్నం చేయలేదు, పోయి రండి అని చెప్పి అట్లా పెంచిన దగ్గర 100 మంది 70 మంది విద్యార్థులు వచ్చి ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ 20 మందికి ఒక టీచర్ ఉన్న కాడ కనీసం 2-3 ఇవ్వాల్సిన చోట్ల ఇవ్వలేదు. అది ఒక వైపు ఉన్నది. రెండో వైపు ఇవాళ ఉన్నటువంటి ఒకటేమో టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, రెండోవేమో క్లరికల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, అన్నిట్లలో కూడా టీచింగ్ స్టాఫ్ అంతకంటే ఎక్కువగా నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా స్కేర్సిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి రెండింటిని అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అపాయింట్ చేయడం ద్వారానే
మనం ఎడ్యుకేషన్లో కొంత మార్పులు తీసుకురాగలం. రెండవది ఒక స్ట్రిక్ట్గా మనం ప్రైవేట్ పాఠశాలల వైపు కాకుండా ఒక మార్పు మనం ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వమే కొన్ని నిబంధనలు రూపొందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకునేటటువంటి పాఠశాలలోనే వాళ్ళ పిల్లల్ని చదివించడం, ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించేటటువంటి పద్ధతుల్లో మనం కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం, తద్వారా ఏంటంటే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్లో నాణ్యత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ప్రభుత్వం చేస్తే కొంత బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. రెండోది ఒక్కటైతే మళ్ళీ చెప్తున్నాను నేను, కేజీ టు పీజీ విద్యకు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలే ప్రాక్టికల్ రూపమా, ఇంకేదైనా ఫామ్ ఉందా, ఇదే చేద్దాం అనుకున్నారా గతంలో? ఎందుకంటే రెసిడెన్షియల్ పాఠశాలలు కొత్తవి కావు, గతంలో కూడా ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చాలా పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ అదే మోడల్ని మనం తీసుకొస్తున్నాం. అంతకంటే కొత్తదనం ఏముందో కూడా నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. నాగేష్ గారు, ఒకటండి 68వ సర్వసత్తాక గణతంత్ర భారత దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అందరికీ V6 ప్రేక్షకులకు, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదట ఏదైతే ఎక్కా యాదగిరిరావు గారికి పద్మ అవార్డు రావడం జరిగిందో, అమరవీరులను మరొకసారి స్మరించుకునేటువంటి గొప్ప దినంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1960లో జరిగినటువంటి పోలీస్ కాల్పులు, 69లో జరిగిన పోలీస్ కాల్పులు ఎవరైతే మరణించారో దానికి ఆయన డిజైన్ చేసినటువంటి అమరవీరుల స్తూపం ఒక మాట్లాడదాం. కాబట్టి అంటే పద్మ అవార్డు వచ్చింది కాబట్టి శుభాకాంక్షలు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి ఒకసారి స్మరించుకుంటున్నాం మన అమరవీరులను కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ టీచర్ల భర్తీలు, దీన్ని 23 ఏదైతే టీచర్ భర్తీని వేస్తున్నారో దాన్ని అందరం కూడా స్వాగతిస్తున్నామని చెప్పేసి మిత్రులు కూడా చెప్పడం జరిగింది. సంతోషం, వీఆర్ వెల్కమింగ్. అదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి, ఏదైతే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏమేమి చర్యలు తీసుకున్నా అవన్నీ చర్యలు అంటే Day 1 2014 నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే యూపీఏ హయాంలో మోడల్ స్కూల్ అని చెప్పేసి ప్రతి రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందో, ఈ రాష్ట్రానికి కూడా దాదాపుగా 154 మోడల్ స్కూళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడల్ స్కూళ్ళకి అన్నిటి కూడా ఫండింగ్ ఆపేయడం జరిగింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 40 స్కూల్స్ అంటే దాన్ని ఇంక్రీజ్ చేసి ఈరోజు 194 స్కూళ్లకు మోడల్ స్కూళ్ళను ఇంక్రీజ్ చేయడం జరిగింది. కేంద్ర నిధులతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలను కావచ్చు, మోడల్ స్కూళ్ళను కావచ్చు, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కూడా పటిష్టం చేయడం జరిగింది. అది మిత్రులకు కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందో దాంట్లో 13,000 సీట్లు ఉంటే 35,000 అప్లికేషన్ రావడం జరిగింది. ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ గురించి స్కూల్స్ పెట్టడం జరిగింది. అంటే స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది, ఏ విధంగా ఇంతకుముందు అన్నట్టు ఎక్కడైతే స్కూళ్ళు, ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఎందుకు మూసేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి, పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లో చాలామంది అంటే పేదరికంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ వసతులు కల్పించి ఆర్టికల్ 14లో చెప్పినట్టు మనం ఏదైతే నిర్బంధ విద్య అందించాలని ఏదైతే ఉన్నదో భారతదేశం అంటే మొత్తం, నాట్ ఓన్లీ ఇయర్. కాబట్టి దాని దిశగా మనం అందరం అడుగులు వేయాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. ఎందుకంటే ఏదైతే వెనుకబాటుతనం అన్నారో, ఇంకా మనం వెనుకబాటుతనం గురించి ఈరోజు గణతంత్ర దినోత్సవం కూడా మళ్ళీ ఒక 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మనం వెనుకబాటుతనం గురించి మాట్లాడుకుంటామంటే విద్య లేని వాడు వింత పశువు అని చెప్పేసి ఒక సామెతను. కానీ బట్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు పూలే కాడ నుంచి మొదలుపెట్టుకుంటే అంబేద్కర్ వరకు చదువు ద్వారానే, సావిత్రిబాయి పూలే కూడా అదే చెప్పడం జరిగింది. చదువు ద్వారానే మనం ఈ సమాజాన్ని సంస్కరిస్తాం, సమాజం బాగుపడాలంటే మనం కంపల్సరీ చదువు ఉండాలని చెప్పేసి ఆ రోజు మహిళా విద్యను సావిత్రిబాయి పూలే కావచ్చు, లేకపోతే పూలే కావచ్చు, తర్వాత అంబేద్కర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చదువు ద్వారానే ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి పోతామని చెప్పడం జరిగింది. ఆ దిశగా స్కూల్ మూసేసినారు అంటున్నారు సార్. ఇప్పుడు స్కూళ్ళు ఎక్కడ కూడా మూసివేయడం జరగలేదు, దాని గురించి ఒక చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇంకా దాని మీద ఇంకా చర్చ నడుస్తుంది, అది మొత్తం కంప్లీట్ క్లోజ్ కాలేదు, అమలు చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అనేది ఏంటంటే అక్కడ ఎక్కడైతే స్కూల్స్ మూసివేయడానికి అని అంటున్నారో దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలి మనం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీ, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కల్పించాం, దానిలో సన్నబియ్య భోజన పథకం కల్పించాం, అయినా కానీ అక్కడ అంటే విద్యార్థుల అటెండెన్స్ పర్సెంటేజ్ ఎట్లా పెంచాలని చెప్పేసి ఇంక్రీజ్ చేయడానికి కూడా మొత్తం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ అన్నింటిని కూడా ఈవెన్
అంటే ఎస్సీ ఎస్టీలలో మహిళా విద్యార్థులను 10th క్లాస్ దాకా చదువుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. అంటే విద్య అక్కడ 10th తోటి ఆగకుండా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నప్పుడు 10th తోటి ఆగకుండా దాన్ని కంటిన్యూ చేయడానికి దాని ఫర్దర్ కనెక్టివిటీ అంటే ఎస్పెషల్గా అమ్మాయిలకు, ఎందుకంటే అబ్బాయిలు బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉండి చదువుకోగలుగుతారు కానీ అమ్మాయిలకు అట్లాంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాటిని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ ఏదైతే తెలంగాణలో చెప్పినట్టు KG to PG దాదాపుగా పోల్ హామీలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు జరుగుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఏది ముఖ్యం అనే దాని మీద ప్రయారిటీ బేసిస్ లో ముఖ్యమంత్రి గారు పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా తెలంగాణ రివర్ బేస్డ్ సివిలైజేషన్ కాదు, పాండ్ బేస్డ్ ట్యాంక్ బేస్డ్ సివిలైజేషన్, చెరువు మీద ఆధారపడి బతికే ఊళ్ళు. కాబట్టి ఫస్ట్ చెరువులను మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగింది. రైతులకు కావాల్సిన భరోసా ఎక్కడ ఇవ్వడం జరుగుతుందంటే రైతులు గ్రామాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు 1 by 1 ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతారు. 70 ఏళ్లలో జరగంది ఈ 2.5 ఏళ్లలో ఎందుకు జరగలేదు అని చెప్పేసి ప్రశ్నించుకున్నప్పుడు తప్పకుండా దానికి మనం అందరం సమాధానం పార్టీస్. KG to PG అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా ఇంకేమైనా ఉందా? దాని మీద నాకు ఏదో డౌట్ ఉంది, ఏదో అన్నారు ఆయన. ఇదేనా ఇంకేమైనా పెడతారని అంటే కేసీఆర్ గారు ఏమన్నారంటే KG to PG ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని తీసుకొస్తాం అనేటటువంటిది ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఎంత ఇంపాక్ట్ అయితే పడేసిందో ఎన్నికల్లో మనకు KG to PG విద్య అనేటటువంటిది కూడా అంత ప్రాధాన్యమైనటువంటి స్కూల్లే KG to PG కి మోడలా, KG to PG కి మీ దగ్గర వేరే ప్రణాళిక ఏమైనా ఉన్నదా రాకేష్ గారు? అది చాలా సూటిగా అడిగినారు. ఒకటండి మేము చెప్పేది ఏంటంటే తినబోతు రుచులు అడగడం ఇంకా అనవసరం కానీ బట్ మొత్తం కూడా KG to PG వరకు ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫ్రీ చేయడానికి ముఖ్యమంత్రి గారు అందరికీ విద్య అందించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్అప్ మాత్రమే ఇది. ఇంకా అంటే మీరు కమింగ్ డేస్లలో మొత్తం కూడా ఎడ్యుకేషన్ ఏ విధంగా KG to PG చేస్తారని మీరు గమనించండి. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, 5 సంవత్సరాలకు మనం హామీలు ఇస్తాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోజు బేరీ చేసుకొని మళ్ళీ ప్రతి పార్టీ తన కొత్త హామీలతో ముందుకు వస్తుంది, ఉన్న వాటిని కూడా కొనసాగిస్తుంది. నేను అడుగుతుంది ఏంటంటే KG to PG అంటే PG ఎడ్యుకేషన్కి ఏమో యూనివర్సిటీస్ కావాలి, డిగ్రీ అండ్ PG ఎడ్యుకేషన్స్కి. హై స్కూల్ ఎడ్యుకేషన్కి ఏమో బోర్డ్ ఆఫ్ సెకండరీ కంట్రోల్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఏమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒకటే దగ్గర తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పింది. ఫీజులు రియంబర్స్మెంట్ రావట్లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రాకేష్ గారు అదేవిధంగా పిల్లలకు రిలీజ్ చేసినాం. స్కూల్స్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో 20,000 టీచర్ పోస్టులు వచ్చాయి. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెంచారు. మొత్తం టోటల్ 900 చిల్లరే. సో అవన్నీ దాని మీద మాట్లాడుతున్నాం. మరి ఇంకో డైవర్ట్ చేయకండి, చెప్తున్నారు. ఇప్పుడు సంగప్ప గారు వారు కొంచెం వాస్తవాలని వారు కూడా వెరిఫై చేసుకోవాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి పెద్ద రాజకీయాలు చేయదలుచుకోలేదు, సహృదయంగా మనం సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడదాం, తెలంగాణ స్టేట్ గురించి. రోజు కూడా మనం రాజకీయంగా మాట్లాడేదే. నేను అంటున్నది ఏంటంటే నేను సలహా ఇస్తున్నాం ఒక ప్రతిపక్ష పార్టీగా, మంచి అడ్వైజ్ ఇస్తా ఉన్నాం. మనం ఎన్నికలలో హామీలు చేసినప్పటికీ అవి అమలు కాని పరిస్థితుల్లో దాన్ని రీఓరియంట్ చేసుకుంటే తప్పు కూడా లేదు. ఇప్పుడు KG నుంచి PG మనం చేయడానికి మన దగ్గర ఆర్థిక వ్యవస్థ మనకి సపోర్ట్ చేయకపోతే, కొత్త రాష్ట్రం కాబట్టి మీరు KG నుంచి 10th కన్నా చేయండి, ఉన్న స్కూల్స్ని రోబస్ట్ చేయండి. ఎందుకంటున్నా అంటే మన ప్రాంతం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దానిలో ఉన్న వెరీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, యూనిక్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేయచ్చు మనం విద్య అందిస్తే పిల్లలకి. ఒక జనరేషన్ పిల్లలకి నాణ్యమైన విద్య, నిర్బంధ విద్య 10వ తరగతి దాకనో 12వ తరగతి దాకనో ఒక నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తే అందరి పిల్లలకి, పేదలకి, కడుపేదలకి, అందరికి కూడా అందియగలిగితే మనం ఊర్ల నుంచి మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ల దాకా, హెడ్ క్వార్టర్స్ దాకా, స్టేట్ హెడ్ క్వార్టర్స్ దాకా చేయగలిగితే మనం ఒక్క తరంలో ఈ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చగలుగుతాం. అయితే నేనేమంటున్నా అంటే ఉద్యమ నాయకుడు అని ఈరోజు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ప్రాధాన్యాలు ఎట్లుండాలన్నది ఫస్ట్ చైతన్యవంతులను చేయాలి కదా, సమాజాన్ని చైతన్యవంతులను చేయాలి కదా. మన సమాజంలో మనకి వచ్చిన ప్రాబ్లమే మన చైతన్యవంతులం కాదు, మన హక్కుల్ని వేరే వాళ్ళు కొట్టేసిననే కదా మనం కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి నేను అనేది ఏంటంటే మీ ప్రాధాన్యాలు నీళ్ళు అయినప్పటికీ ఏదైనప్పటికీ నాయక్ గారు అన్నట్టు
మనకున్నది 5 సంవత్సరాలే కాబట్టి అన్ని కూడా ప్రాధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఒక 10 ప్రాధాన్యాలు ముందుకు తీసుకొని పోవాలి రాష్ట్రాన్ని మంచి చేయాలంటే. నేను ఒకటి తర్వాత ఒకటి చేస్తా అంటే మనకు టైం ఉండదు కదా. 5 సంవత్సరాల తర్వాత మీరు 20 సంవత్సరాల కోసం రాలే కదా ఇక్కడికి, 5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి మేము సలహానే ఇస్తా ఉన్నాం. ఇప్పుడు వారు పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వాస్తవం ఏంటంటే 2000 పైగా స్కూల్స్ బంద్ అయినాయి ఆల్రెడీ. వాళ్ళు టీచర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు, తాళాలు వేసినారు. ఇప్పుడు మనం అది చేయలేదు ఒక్క నిమిషమే నేనేమంటున్నా, ఒక్క నిమిషం బ్రదర్, నేనేమంటున్నా మీరు చర్చ అన్నారు, నేను జియోని కోట్ చేసిన, మరి నన్ను తప్పని చెప్పండి. భారతీయ జనతా పార్టీ తప్ప ఒక్క నిమిషం గారు, నేనేమంటున్నా అంటే GOMS 11 ని నేను కోట్ చేసిన, మీరు నాకు ఈ విషయం మాట్లాడతారని కూడా చెప్పలేదు, నేను రాగానే చెప్తా ఉన్నాను. ఆ GOMS 11 లో ఇంప్లిమెంటేషన్ జరిగింది అంటున్నా, వారు ఇంకా చర్చ చేస్తా ఉన్నారు అంటున్నారు. జియో ఎందుకు రిలీజ్ చేస్తారు చర్చ చేసేటప్పుడు? చర్చ ముందైతే జియో రిలీజ్ కాదు కదా. కాబట్టి జియో రిలీజ్ కాగానే 2000 పైగా స్కూల్స్ బంద్ అయినాయి. మీరు వాస్తవాలు తెలుసుకోండి. మరి బంద్ అయిన దగ్గర పిల్లలు గ్యారంటీగా పుష్. నేనేమంటున్నా అంటే పేదలకి ఇంకా వాళ్ళకి ఖర్చులు పెంచే పరిస్థితుల్లో మనం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నడుస్తా ఉన్నది అని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. మీరు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ పేదల్ని చైతన్యవంతులు చేయండి. వాళ్ళకి యాచకులు తిరిగా మనం ఏదో ఇస్తాము అనేది చూపెట్టకుండా వాళ్ళ చైతన్యవంతులు చేస్తే ఒక్క తరంలో తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ. ఒకటండి, కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఓన్లీ తెలంగాణ సమాజమే చైతన్యవంతం కావాలి, తెలంగాణ సమాజమే విద్య నేర్చుకోవాలంటే గణతంత్ర దినోత్సవం రోజు భారతదేశం మొత్తం నేర్చుకోవాలి. కాదన్నా, కరెక్టే అన్న మీరు బీజేపీ ప్రతినిధి అన్న, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి కూడా ఆలోచించాలి. మీరు ఓన్లీ రాష్ట్ర రాగానే మొత్తం మోడల్ స్కూళ్లకు ఫండింగ్ ఆపేసిర్రు, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఎందుకన్నా మీరే చెప్తారు, మీరు ఇప్పటికి 2 సార్లు రైజ్ చేసిన కాబట్టి ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను ఈ స్టేట్ డెవల్యూషన్ 10% పెంచింది కాబట్టి కొన్ని పథకాలను విత్డ్రా చేసిండ్రు. రైట్. నేను అనేది ఏంటంటే మోడల్ స్కూళ్ళకు ఫండింగ్ ఆపేసారంటే విద్య ఏది హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఫండింగ్ తక్కువ చేయడం జరిగింది బడ్జెట్లో. దాని గురించి మనం డిస్కషన్ చర్చలకు దానిలోకి పోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అన్న బెల్లన్న లేవడిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన 2 సెమిస్టర్లు జరిగినాయి, అంటే 2 అకాడమిక్ ఇయర్స్ జరిగినాయి, 2 years జరిగినాయి. 2 yearsలో మేము ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసింది 4,678,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. యావరేజ్గా తీసుకున్నా కానీ 2,400 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఆపిర్రో అన్న కూడా చెప్పాలి. కాదండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక ఆరోపణ చేసినప్పుడు వాటి అన్నిటి కూడా సమాధానాలు చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ కూడా ఇంతవరకు ఈ దేశంలో మైనారిటీ విద్య గురించి స్పెషల్గా దాని గురించి కేర్ తీసుకొని మైనారిటీలకు ఇన్ని స్కూళ్ళు ఓపెన్ చేసినటువంటి ఘనత కూడా భారతదేశం మొత్తంలో ఎక్కడ లేదు. కాదన్నా మీరు విద్యావంతులు అంటే మరి బీహార్ లో జరిగిన ఎలక్షన్లలో పాకిస్తాన్ లో పటాకులు కాల్చుకుంటారని చెప్పి అంటలేం కదా. మేము అనేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి గురుకుల విద్య గురించి చర్చ, మైనార్టీలో మరి SC ST-లకు కూడా మాట్లాడారు. మీరు అనేది ఏంటంటే మీరు మైనార్టీలకు వ్యతిరేకమని మీరు బీజేపీ పార్టీ డిక్లేర్ చేసుకున్నారు. మా పాలసీ చెప్తున్నాం, పాలసీ పరిస్థితి అంటే మేము ఒకటే చెప్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ఓపెన్ చేసేసి మొత్తం ఎంతమంది అయితే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ విద్య అందించే దిశగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తీసుకోవాల్సిన చర్యలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ పేడ్ అన్న మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. 2.5 సంవత్సరాల్లో దేశం జరిగింది ఏంటి అంటే ఒక యోగా డే, లేకపోతే ఒక స్వచ్ఛ భారత్, ఒక ఏది డిమాండేషన్, ప్రజలు భరించేది తప్పితే ప్రజలకు చేసింది అయితే ఏం లేదు. అది కూడా మనం మాట్లాడుకుందాం. మీరు చేసే ఘనత లేకపోతే మీరు చేసినటువంటి ఏదైనా ఒక డిమాంటేషన్ జరిగిన తర్వాత డిజిటలైజేషన్ లో ఈ రాష్ట్రం ముందున్నది. అది కూడా మేము కేంద్రంలో ఉన్నారు. ఏం చేసి 2.5 సంవత్సరాలు అంటే ఎన్నో చెప్పలేదు. స్కూల్స్ ప్రకటిస్తున్నారు కానీ ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నారని ఇంతకు చాలాసార్లు చర్చ జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్లో 6 తెలంగాణకి, తర్వాత 2 అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 అవార్డ్స్ వచ్చాయి. అందులో ఈ ఈసారి అవార్డ్స్లో అత్యంత సామాన్య జీవితం గడిపేటువంటి మొక్కలతోనే గుడిసెలో ఉంటూ మొక్కలతోనే జీవితం గడిపేటువంటి వనజీవిగా పేరు తెచ్చుకున్నటువంటి మల్లయ్యకి,
రెడ్డిపాలెం గ్రామం, ఖమ్మం జిల్లా రెడ్డిపాలెం గ్రామం అయిన రామయ్య వనజీవి అంటారు ఆయన. ఇప్పటికి కూడా అక్కడ కూడా మొత్తం జిల్లానే రాష్ట్రంలోని వనజీవి ఎవరంటే రామయ్య అంటారు. అట్లాంటి రామయ్యకి తర్వాత 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మన నల్గొండ జిల్లా చెందినటువంటి చింతకింది మల్లేశం ఆయన చేనేతకు సంబంధించి ఒక కొత్త యంత్రాన్ని కనిపెట్టారు. ఆయన 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఎక్క యాదగిరికి మన తెలంగాణ అమరవీరుల సమ స్తూపం చెక్కిన వీళ్ళకి పద్మ అవార్డు వరించింది. సో దాన్ని మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈసారి ఈ డౌన్ టాడీ నుంచి కింది నుంచి పై స్థాయిలో శరద్ పవార్ దాకా కూడా వచ్చాయి, అది వేరు. కానీ మన దగ్గర వచ్చిన అవార్డ్స్ ఎట్లా చూస్తారు? అంటే ఒక మన రాష్ట్రం మన ప్రాంతంలోనే కాకుండా మొత్తం దేశంలో వచ్చిన పద్మ సిరీస్ అవార్డ్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. సంగప్ప గారు, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని అవమానించడం కాదు కానివ్వండి, పద్మ అనగానే ఒక కాన్వర్జేషన్ షురూ అవుతూ ఉండే. ఏమని అంటే రికమెండేషన్లు ఉంటే అవుతుంది, రికమెండేషన్ లెటర్లు ఉంటే అవుతుంది అనే టైప్లో, ఎవరు రెఫర్ చేస్తే అవుతుంది, దానికి ఒక లాబీ, దానికి ఒక ట్రాన్సాక్షనల్ సైకిల్ ఇవన్నీ ఉంటుండే. కానీ మొట్టమొదటిసారిగా అంటే గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఏదైతే రెస్పాన్సిబుల్లో ఈ పద్మ అవార్డ్స్ కన్ఫరింగ్కి ఒక పోర్టల్ నిర్మించి ఆ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయించి అప్లికేషన్స్, దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఈరోజు పద్మ అవార్డ్స్ని అది కొంతమంది రాజకీయ నాయకులకు వచ్చినా కొంతమంది శ్రమజీవులకు వచ్చినా కూడా దాన్ని చాలా పారదర్శకంగా ఎవరు ఇంటర్వ్యూన్ కాకుండా ఏ రికమెండేషన్స్ లేకుండా నడిచింది ఈ ప్రాసెస్ అంతా అని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం. అందుకనే ఎప్పుడు మనం కని విని ఎరుగని సామాన్య ప్రజలకు కూడా, మనకి సామాన్య హీరోస్కి కూడా వాళ్ళకి రియల్ హీరోస్ వీళ్ళు, వాళ్ళకి పద్మ సిరీస్ అవార్డ్స్ అన్ని పద్మ విభూషణ్ కానివ్వండి, భూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదేగాక మన రాష్ట్రం నుంచి 2 జాతీయ పోలీస్ మెడల్స్, ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్స్కి ఒకరు వెంకటేశ్వరరావు గారు, ఇంకొకరు శశిధర్ రెడ్డి గారు వీరిద్దరికేమో ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్స్ వచ్చినాయి. అది కూడా చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మొత్తం దేశంలో 47 మందికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ మెడల్స్ ఇస్తే మన రాష్ట్రం నుంచే 2 రావడం, అసలు ఒకటి రావడమే కష్టం, అట్లాంటి 2 రావడం ఒక చిన్న కొత్త రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అంటే గర్వపడాల్సిన విషయం. తెలంగాణ పోలీస్కి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఇదే పరిణామాల్లో అంటే ఇదే ప్రెసిడెన్స్ సెట్ చేసి అన్ని అవార్డ్స్ కూడా ఈ విధంగానే ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ జరగాలని కోరుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డులు వచ్చినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మన రాష్ట్రం మరింత అభివృద్ధి వైపుగా పయనించడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. రెండవది, అసలు ప్రతిభను గుర్తించేటటువంటి ఒక పద్ధతి కూడా సామాన్యునికి రావడం, సామాన్యుడికి కూడా ఒక ధైర్యం ఇవ్వడం, నేను ఏదన్నా చేస్తే ఖచ్చితంగా నాకు గుర్తింపు దక్కుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ను ఈ అవార్డుల ద్వారా క్రియేట్ చేయబడుతుంది. అది వస్తుంది, ఆ నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇన్నోవేటివ్ పద్ధతిలో ఆలోచించేటటువంటి వాళ్ళకి ఎవరికైనా మాకు గౌరవం దక్కుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే చింతకింది యాదగిరికి రావడం వల్ల, ఆయన మల్లేశంకి రావడం వల్ల. ఎందుకంటే ఆయన ఏమో సైన్స్ పెద్దగా చదువుకోలేదు, 10వ తరగతి చదువుకున్నాడు. ఆయన ప్రాక్టీస్ నుంచి, ఆయన అనుభవం నుంచి ఒక కొత్త యంత్రాంగాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా తెలంగాణ ప్రతి పల్లెల్లో ఇటువంటి మేధావులు ఉన్నారు, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా మనం ఎలిక్కి తీసుకోవడానికి, ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ అవార్డులు మనకు ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఒకటండి, ఏదైతే పద్మ అవార్డులు వచ్చినాయో మొత్తం కూడా ఇంతకుముందు ఈ పెద్దలిద్దరు చెప్పినట్టుగా ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో అక్కడ తప్పకుండా అవార్డులు రివార్డులు అనేవి వెతుక్కుంటూ వస్తాయని చెప్పేసి ఒక నానుడు ఏదైతే ఉన్నదో, రాష్ట్రం కూడా వాళ్ళందరి పేర్లు ప్రపోజ్ చేయడం జరిగింది, వాళ్ళందరికీ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చింతకింది మల్లేశం గారు ఆసు యంత్రం, అది బట్టల అంటే వాళ్ళకు చేనేత వస్త్రాల్లో అవసరమైనటువంటి ఆసు యంత్రాన్ని కొత్తది ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఆయనకు. నెక్స్ట్ వచ్చేసి దరిపల్లి రామయ్య గారు ఏదైతే ఉన్నో, ఆయన నడిచే వనం, ఆయన ఎక్కడ పోతే అక్కడ చెట్లు పెట్టుకుంటూ పోవడం, ఆయన అంటే ఎక్కడికైనా చెట్ల యొక్క ప్రాముఖ్యత పెంచుతూ పోవడం. ఆయన చదువుకుని 6th క్లాస్, అంతే 6th క్లాస్ నుంచే ఆయన ఇప్పటిదాకా చెట్లు పెడుతూనే ఉన్నాడు. అంటే వనాలను, చెట్లతో మనిషి మనుగడ అని చెప్పేసి. ఎస్పెషల్గా ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే వీరందరితో పాటు యాదగిరిరావు, ఎందుకంటే యాదగిరిరావు గారికి ఏదైతే మెడల్ వచ్చిందో అది తెలంగాణ సమాజాన్ని తనను తాను ఆవిష్కరించుకున్నట్టు, తనను తాను గౌరవించుకున్నట్టు. ఎందుకంటే ఈరోజు అమరవీరుల స్తూపం చూస్తుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తి ఎంతైతే నిలుస్తుందో, యాదగిరిరావు గారు కూడా మన కళ్ళ ముందు ఉంటారు. అదేవిధంగా పోలీస్ మెడల్ వచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేదా శశిధర్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా, అంటే సత్యనారాయణ గారు కావచ్చు, అంటే చాలా మందికి ఎవరైతే వచ్చారో, అంటే
మొత్తం ప్రొటెక్షన్ ఇస్తారు. అదేవిధంగా సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మెడల్ రావడం మాత్రం ఆహ్వానించదగ్గ విషయం అండి. థ్యాంక్ యూ రాకేష్ గారు, బెల్లయ్య నాయక్ గారు, కృష్ణసాగర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎప్పుడు చెప్పినందుకు. మొత్తానికి సమాజం కోసం చేసిన వాళ్ళకి వాళ్ళ శ్రమ వృధా పోదు అని చెప్పి ఈ అవార్డ్స్ తెలిపారనుకోవచ్చు. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.